సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 18/3/2024, తిథి పాల్గొన శుద్ధ నవమి రాత్రి 10:53 వరకు, తదుపరి ఆరుద్ర సాయంత్రం 6:11 వరకు, తదుపరి పునర్వసు, యోగం సౌభాగ్య సాయంత్రం 4:35 వరకు, కరణం బాలువ పగలు 10:21 వరకు, వర్జం ఈ రోజు లేదు, దుర్ముహూర్తం పగలు 12:35 నుండి 1:24 వరకు, మరల మధ్యాహ్నం 3 గంటల నుండి 3:48 వరకు, అమృతకాలం ఉదయం 7:36 నుండి 9:18 వరకు. ప్రతిరోజు పరిహారంలో భాగంగా ఎవరైతే రాజకీయాల్లో రాణింపు కోరుకుంటూ ఉంటారో వారు ప్రతిరోజు మామిడి పళ్ళ రసంతో గాని ద్రాక్ష రసంతో గాని అమ్మవారిని అభిషేకం చేసినట్లయితే కనుక రాజకీయాల్లో అభివృద్ధి ఉండగలదు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి గృహవస్తు వాహనం మూలకమైనటువంటి ఖర్చులు ఉండగలవు. మనశ్శాంతి తక్కువగా ఉండను. దగ్గర ప్రయాణాలు చేసే అవకాశం కలదు. ఆత్మవిశ్వాసం పెరుగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీ పరమేశ్వరులను అర్చన చేయడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. దగ్గర బంధువుల యొక్క ఆరోగ్య నిమిత్తమై ఖర్చులు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన వీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం చేయడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి కుటుంబ బాధ్యతలు పెరుగలవు. అనవసర ఖర్చులు ఎక్కువగాను. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీదేవిని అర్చించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. అనవసర తిరుగుట వంటివి ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం ప్రదోష కాలంలో చేసిన మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. పెండింగ్ లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యారాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. పేరు ప్రఖ్యాతలు పెరుగును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయడం జరగగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీదేవిని అర్చించి పార్వతీదేవికి తెల్లని పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు విదేశీ ప్రయత్నాలు చేయవారికి అనుకూలమైనటువంటి సమయం. దూర ప్రాంత ప్రయాణాలు ఉండగలవు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన శివాలయ దర్శనం ప్రదోష కాలంలో చేసుకున్న మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తూ ఉంది. మనశ్శాంతి తక్కువగా ఉండడం. వ్యవహారాల్లో ఒడిదుడుకులు పడే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అన్నదానాన్ని నిర్వహించుకోవడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారం లభించగలవు. జీవిత భాగస్వామికి కుటుంబ బాధ్యతలు పెరగడం, ఆకస్మిక ఖర్చులు ఉండడం వంటివి జరగగలవు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీదేవిని పూజించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. అలాగే వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు పార్వతీదేవిని అర్చించడం మంచిది. తదుపరి కుంభరాశి. సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమగును. వేసుకున్నటువంటి ప్రణాళికలో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. అనుకున్న
వ్యవహారాలన్నీ కూడా కొంత ఆలస్యం అయ్యే సూచన కలదు. ఈ రాశివారు ప్రదోష కాలంలో శివాలయ దర్శనం, మారేడు దళాలు వంటివి సమర్పించడం మంచిది. తదుపరి మేనరాశి. మేనరాశి వారికి వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చగును, మనశ్శాంతి తక్కువగా ఉండును, గృహ వస్తు వాహన మూలకమైనటువంటి ఖర్చులు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీదేవిని అర్చించి తెల్లని పుష్పాలు సమర్పించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరొక కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. నమస్కారం.